హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ చోలే అండి. దీని ప్రాసెస్ విధానం చూద్దాం. ఇప్పుడు ఒక కప్పు కాబూలి చనా తీసుకొని ఒక 8 అవర్స్ పాటు నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. 8 అవర్స్ తర్వాత 1-2 సార్లు కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఒక 5-6 విజిల్ ఇచ్చుకోవాలండి. కుక్కర్లో వేసుకున్నాక దానికి సరిపడినంత నీళ్ళు పోసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 5-6 విజిల్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఒక కట్ట పాలకూర తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 లోటాలు వాటర్ వేసుకొని మరిగించుకోవాలండి. మరిగించిన నీటిలోని ఈ పాలకూరని వేసి 2 నిమిషాల పాటు అలా ఉంచాలండి. వేరొక బౌల్ తీసుకొని ఒక 5-6 ఐస్ క్యూబ్లు వేసుకొని అందులో ఒక లోట వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు వేడి నీళ్ళ నుంచి పాలకూర తీసుకొని ఈ చల్లని వాటర్లో వేసుకోవాలండి. ఎందుకంటే గ్రీన్ కలర్ పోకుండా ఈ చల్లని నీటిలో వేసుకుంటున్నామండి. వేడి నీళ్ళ నుంచి తీసి ఈ చల్లని వాటర్లోనే వేసుకోవాలండి. ఇప్పుడు చల్లనీళ్ళలో వేసుకుంటూ వాటర్ స్ట్రెయిన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఈ పాలకూరని 2 పచ్చిమిర్చిని వేసుకొని బాగా ప్యూరీలాగా మిక్సీ పట్టించుకోవాలి. పట్టించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక పెద్ద గరిటె ఆయిల్ పోసుకోవాలండి. పెద్ద గరిటెడంతా. ఈ ఆయిల్ వేడెక్కాక ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలండి. చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయినాక ఒక ఉల్లిపాయని కచ్చా బచ్చాగా మిక్సీ పట్టించుకొని వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని. ఈ ఉల్లిపాయనంతా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగినాక ఒక 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందాక బాగా వేయించుకోవాలండి. ఇలా వేగిపోయాక ఒక పెద్ద టమాటాని ప్యూరీ లాగా మిక్సీ పట్టించుకొని ఆ పేస్ట్ని అనేది వేసుకోవాలండి. ఈ టమాటాని పైకి ఆయిల్ తేలినంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఆయిల్ తేలింది కదా, ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనికి కూరకు సరిపడినంత ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూన్ కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కారం కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక పాలకూరని పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. ఈ పాలకూరని ఇప్పుడు బాగా వేయించుకోవాలండి. ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు పడుతుందండి ఆయిల్ తేయడానికి. ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి. మన శనగలు ఉడికిపోయి ఉంటాయి 5 విజిల్కి. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయి బాగా మెత్తగా. ఇదిగోండి, పాలకూరని ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది కదా, ఆ విధంగా వేయించుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు కాబూలి చనా అనేది ఈ కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి.
బాగా మిక్స్ చేసుకొని ఒక కూర దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టి. ఇదిగోండి కూర దగ్గర పడిపోయింది, ఆయిల్ పైకి తేలింది. ఇంకా కూర స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఈ విధంగా దగ్గరగా ఉడికించుకోవాలి. ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ కూర రైస్లోకి, చపాతీ, నాన్స్, పూరీలో కూడా బాగుంటుందండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.